హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇవాళ అయితే మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మీ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. మీరందరూ కూడా హ్యాపీగా పూజ చేసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలు స్కూల్‌కెళ్ళాకైతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట ముగ్గు పెట్టేసుకొనేసి, ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే దేవుని పటాలన్నీ క్లీన్ చేసేసానని చెప్పేసి తనైతే దేవుని పటాలు క్లీన్ చేసేస్తున్నాడు. నేను అంతలోగా దేవుని సామాన్లన్నీ కడిగేసుకున్నాను నీట్‌గా. ఆ తర్వాత దేవుడికి కావాల్సిన నైవేద్యం చేయాలి కదా! సో, దేవుడికి నైవేద్యంగా కూడా పాయసం రెడీ చేద్దామనేసి దానికోసం అయితే ప్రిపరేషన్స్ చేసుకున్నాను కొంచెము. పాలు కాంచుకునేది అవన్నీ పెట్టుకోవాలి కదా! పాలు పాయసంలోకి అలాగే పోస్తాయి, విరిగిపోతాయి కాబట్టి చల్లార్చాలి కాబట్టి సో, ఫస్ట్ పాలు కాగపెట్టుకున్నాను. సో, కొన్ని గిన్నెలోకి తీసాను. ఎందుకంటే గనక దేవుడికి నైవేద్యం పెట్టడానికి పచ్చి పాలు. ఇంకా తర్వాత పాయసానికి కొన్ని పాలు కాగపెట్టేసుకున్నాను. పాయసం అంతా అయిపోయాక దేవుడికి నైవేద్యం అంతా పెట్టేసామండి. సో, నేను పాయసం ప్రాసెస్ అయితే ఇక్కడ ఏమి చెప్పాలనుకోలేదు. బికాజ్ అందరికీ వచ్చు కదా పాయసం ప్రాసెస్. సో, నేను ఇక్కడ ఏమి చెప్పలేదన్నమాట పాయసం ప్రాసెస్ అయితే. ఇక్కడైతే గనుక బెల్లంలోకి కొన్ని వాటర్ ఏసి బాగా కాగబెట్టుకున్నాను. బికాజ్ అది రాయి ఉంటుంది కదా! వడపోసుకోవాలనేసి. అలా కాంచి వడపోసుకున్నాక ఒక బాండ్లీలో తర్వాత అందులోకి సేమియాలు, పాలు, గోడంబి, జీడిపప్పు అన్నీ వేసేసాను. సో, ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్రసాదం రెడీ అయిపోయాక నేను ఇంట్లో కొంచెం పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ అంతా అయిపోయింది. తర్వాత అయితే నేను మా హస్బెండ్ కలిసి గుడికెళ్ళొచ్చామనమాట. చూడండి మా ఇంటి పూజ ఇది. అక్కడ పాలు పెట్టాను, అక్కడ పాయసం పెట్టాను, అక్కడ ఫ్రూట్స్ పెట్టేసాననమాట. దీపాలు పెట్టాను. ఇంకా మా ఇంటి తులసమ్మలది. ఇంకా ఇక్కడ పాయసం చేసింది. ఇంకా మేము ఈశ్వరుడి గుడికైతే వెళ్ళామండి. మాకు దగ్గరలో అదే ఉంది కాబట్టి ఇంకా గుడి దగ్గర ఒక వీడియోలా తీసుకొని పెట్టేసాం.